ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి మినీ వ్లాగ్స్. ఫైనల్లీ నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి. కాకపోతే ఎందుకు ఇంత లేట్గా వచ్చింది, ఏం జరిగింది, ఎంత పేమెంట్ వచ్చింది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేస్తాను. అయితే ముందుగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ మినిట్లో కూడా నాకు $100 కంప్లీట్ కాని సమయంలో చాలా బాగా సపోర్ట్ చేసి నాకు కంప్లీట్ అయ్యేలాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నాకు పేమెంట్ ఎందుకు లేట్ అయింది అంటే నాకు $100 కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత నాకు నవంబర్లోనే పేమెంట్ రావాల్సింది యాక్చువల్గా, కానీ ఫిబ్రవరిలోకి వచ్చాయన్నమాట. ఎందుకు అంటే మధ్యలో మెయిల్ వచ్చిన తర్వాత నాకు 15 డేస్ వర్కింగ్ డేస్ అని చెప్పారు. కానీ 15 డేస్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 1.5 మంత్ అయిపోయింది. నేను తర్వాత కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే వస్తాయి పేమెంట్ డైరెక్ట్గా, లేకపోతే ఇంకా రావు, నెక్స్ట్ పేమెంట్కి మాత్రము ట్రై చేయండి అని చెప్పారు. నేను ఒకనొక టైంలో బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అరే ఇంత కష్టపడ్డాను, అమౌంట్ రాదా అని చాలా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టైంలో మా వారు చాలా ఎంకరేజ్ చేశారు. ఆ టైంలో సరే వస్తుంది, లేకపోతే లేదు, నువ్వైతే ఫీల్ అవ్వ, మాకు అయ్యింది ఏదో అవుతుంది, మనమైతే ట్రై చేద్దాము అంటే సరే అని చెప్పేసి నేనేం చేశాను, మెయిల్స్ అయితే వాళ్ళకి పెట్టాను. ఎన్ని మెయిల్స్ పెట్టినా రిప్లై రాలేదు. ఫైనల్గా బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్కి వెళ్తే నేను ఆ స్క్రీన్ షాట్లన్నీ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు బ్యాంక్ నుంచి కూడా మెయిల్స్ పెట్టారనమాట. అలా పెట్టడం వల్ల అది 1.5 మంత్ మళ్ళీ పెరిగిపోయింది. సో అట్లా కూడి మొత్తం 2.5 మంత్స్ పట్టింది నాకు పేమెంట్ రావడానికి. ఫైనల్గా మనీ అయితే క్రెడిట్ అయిపోయినాయి అండి. చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నాకు అసలు నిజంగా జీరో నాలెడ్జ్ అండి, ఏమీ తెలియదు. ఏదో హస్బెండ్ ఎంకరేజ్మెంట్ తోటి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక హౌస్ వైఫ్గా ఉండే నేను ఒక యూట్యూబర్గా ఇండిపెండెంట్గా సంపాదించడం వరకు వచ్చానమాట. సో ఈరోజు ఫైనల్లీ ఐఎమ్ ద యూట్యూబర్ అని చెప్పొచ్చు. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. కొంతమంది ఎందుకు నీకు అవసరమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. తిని కూర్చొని ఏం పని లేకుండా వీడియోలు చేస్తున్నావా అని అన్నారు. ఎందుకు ఇలా సోషల్ మీడియాలో వచ్చి ఇట్లా వాగుతా ఉన్నావు లైవ్లో అవి ఇవి అన్నారు. ఇలాంటివి చిన్న ఫేస్ చేశాను. లాస్ట్ ఫైనల్గా నాకు పేమెంట్ రాలేదన్నప్పుడు కూడా అరే నీకు ఇంకా పేమెంట్ రాలేదా అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ నా ఫస్ట్ పేమెంట్ అనేది ఒక సమాధానంగా నేను అనుకుంటున్నాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను. మీరందరూ నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, మధ్యలో ఎప్పుడు మినీ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్, మధ్యలో ఒకసారి ఆగిపోయింది, ఇవన్నీ కలిపి నేను ఒక పేపర్ మీద మీకు క్లియర్గా నాకు ఎంత అమౌంట్ వచ్చింది అదంతా నేను ఒక పేపర్ మీద మీకు చూపిస్తానండి. ఎంత పేమెంట్ వచ్చిందో కూడా నేను రాసి మరీ చూపిస్తాను మీకు. అందరిలాగా పెన్నులతోటో లేకపోతే బిస్కెట్లతోటో డ్రెస్సులతోటో కంపేర్ చేసి చెప్పాల్సిన రూల్ ఏం లేదండి. యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళు పేమెంట్ ఎంత వచ్చింది చెప్పకూడదన్న రూల్ ఏం లేదు, అది మన ఇష్టం అనమాట. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళు చెప్తారు. బట్ నేను మాత్రం మీకు క్లియర్గా నేను ఒక పేపర్ మీద ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా యూట్యూబ్ జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసింది జూన్ 27, 2023లో స్టార్ట్ చేశాను. అప్పుడు షార్ట్లు పోస్ట్ చేస్తూ వచ్చాను. మళ్ళీ 2024 జనవరిలో స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చాను. ఒక షార్ట్ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది, అది 8 మిలియన్స్ అయిపోయిందనమాట. మళ్ళీ షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తా జూలై 2024లో మళ్ళీ కంటిన్యూ చేశాను వీడియోలు అండ్ షార్ట్లు. తర్వాత లైవ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆగస్టులో లైవ్లు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వీడియోలు, షార్ట్లు, లైవ్లు కూడా 3 కంటిన్యూ చేశాను. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండగా 2025 మార్చికి ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత 10 మంత్స్కి $100 కంప్లీట్ అయింది. తర్వాత 2026 ఫిబ్రవరికి పేమెంట్ క్రెడిట్ అయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇదండి. ఇదే నా ఫస్ట్ పేమెంట్. చూసారు కదా ఎంత పేమెంట్ వచ్చిందో. నా యూట్యూబ్ జర్నీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా జరిగిందో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున ఇలాగే నన్ను ముందు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.